ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ యేసు పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఫెయిత్ అనేది ఎంత ముఖ్యమో దాని గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. విశ్వాసం గురించి ఒకసారి కొంతమంది గురించి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. మనం మొదటిగా చూస్తే అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని బలించమని అడిగితే ఆయన ఎంత విశ్వాసంతో ఉన్నారంటే ఆయన కుమారుని ఆయన లేక చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాగ్దాన పుత్రుణ్ణి ఆయన బలిగా అర్పించమని అడిగినప్పుడు ఆయన బాధపడినా కూడా దేవుని మాటికి అంత లోబడి ఆయన గొప్ప విశ్వాసాన్ని ఆయన చూపించుకున్నారు. కుమారుని బలి ఇవ్వాలి అంటే ఆ బాధ దేవునికి కూడా తెలుసు. ఎందుకంటే మనం చూస్తాము యేసు ప్రభు వారిని ఆయన ఒక్కగానొక ప్రియమైన కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించారు దేవుడు. అండ్ రెండవదిగా చూస్తే యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఒకరోజు ఆగిపోయారు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ప్రార్థన చేసుకుని ఇది జరుగుతుందా లేదా అన్న డౌట్స్లో మనం ప్రేయర్ చేసుకుంటాం. నేను కూడా చాలాసార్లు ఇది ప్రార్థన చేసుకుని అవుతుందా లేదా అన్న డౌట్లో నేను చాలాసార్లు ఉన్నాను. ఒకసారి వాక్యం చూస్తున్నప్పుడు సూటిగా దేవుడు నాతో మాట్లాడి, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నువ్వు ప్రార్థించిన దాని మీద నువ్వు విశ్వాసంగా లేవు అని చెప్పి నాతో సూటిగా మాట్లాడి నన్ను కరెక్ట్ చేశారు. సో ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు డౌట్ పడ్డామంటే మనం దేవుడి కార్యాలు, దేవుడి గొప్పతనాన్నే మనం తక్కువ చేసినట్టు అవుతుంది. దేవుడికి ఏదైనా అసాధ్యం అంటే ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఆయనకి తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మనం మూడవదిగా చూస్తే దానియేలు సింహపు బోన్లో పాడేసినప్పుడు కూడా ఎంత విశ్వాసంగా ఉన్నాడండి. అసలు భయపడలేదు. అదే మనం వీధిలో వెళ్తుండగా ఏదైనా వీధి కుక్కలు కానీ వస్తే స్ట్రీట్ డాగ్స్ని మనం చూసి భయపడతాం. ఇంట్లో బల్లిలు కానీ కాక్రోచ్ కానీ ఉన్నా నేను భయపడతానండి. అంత చిన్న వాటికి కూడా మనం భయపడతాం. కానీ దానియేలు ఆ సింహపు బోన్లో ఉన్న భయపడలేదు. ఆ లయన్స్ని చూసి ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయనకున్న గొప్ప విశ్వాసం అలాంటిది. మనం ఈరోజు అంత విశ్వాసంగా ఉన్నామా అని మనం చూసుకోవాలి. అంటే అంత గొప్ప విశ్వాసంగా మనం ఉండగలమని మనం నిరూపించుకోవాలి. దేనికి నేను భయపడను, దేవుడు ఉన్నారు కాబట్టి నాతోటి అని మనం అంత గొప్పగా మనం ఉండాలి. నాలుగవదిగా చూస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోకి వాళ్ళు అగ్నిలో పడేసినప్పుడు, వారి అగ్నిలో వేసినప్పుడు వారు ఎంత విశ్వాసంగా ఉన్నారంటే దేవుడు నన్ను కాపాడినా కాపాడకపోయినా పర్లేదు అని చెప్పి వారు నెబుకద్నెజర్కి చెప్తారు. సో వారు అంత విశ్వాసంగా ఉన్నారు. మనం అయితే ఒకసారి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా కాల్చుకుంటే అమ్మో కాలిపోయింది అని ఆ చిన్నదానికి కూడా మనం చాలా ఎక్కువ నొప్పితో మనం బాధపడతాం. కానీ వారు అంత అగ్నిలో పడిపోయినా సరే వారు భయపడలేదు. నా దేవుడు నాతో ఉన్నారు, నేను చనిపోయినా నాకు లాభమే అనేసి అనుకున్నారు. ఎందుకంటే చనిపోయినా దేవుడి దగ్గరికే వెళ్తారని వారికి తెలుసు కాబట్టి. సో వారు భయపడలేదు దేనికి. ఆ అగ్నిలో కూడా దేవుడు వారితోనే ఉండి ఆయన రక్షించారు వారిని. ఎందుకంటే నెబుకద్నెజర్కి నలుగురు ఉన్నట్టు కనిపించిందని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. దేవుడు వారి మధ్యలో ఉండి వారిని రక్షించారు. తోమా గారు డౌటర్ అని కూడా మనం అంటాం. అయినా దేవుని చేతి గాయం చూస్తే కానీ నేను నమ్మను, తిరిగి లేచారని చెప్పి. కానీ అలాంటి వ్యక్తి దేవుని కోసం హతసాక్షులయ్యారు. మన ఇండియాలోనే చెన్నైలో ఆయన హతసాక్షులయ్యారు. మన ఇండియన్స్ అందరూ చాలామంది ఏమంటారు, బ్రిటిషులు తెచ్చిన మతం ఇది అని అంటారు. కానీ కాదండి. తోమా గారు 54వ సంవత్సరంలోనే ఇండియాకి వచ్చారు. ఆయన ఎవరో బయట మనిషి కాదండి, జీసస్ డిసైపుల్ అండి. ఆయన పక్కనే ఉన్న వారు మన ఇండియాకు వచ్చారు. మన ఇండియాకు వచ్చి పరిచర్య చేశారు. దేవుడు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకే ఆయన మన ఇండియాకు వచ్చి పరిచర్య చేశారు. ఎంత గొప్ప భాగ్యం అండి మన ఇండియాకి. అసలు దేవుడి శిష్యులు నేరుగా వచ్చి ఇక్కడ దేవుడి ప్రణాళిక ఆయన మనకి మీద ఉందని ఆయన ఎంత గొప్పగానో చెప్పారు. అప్పట్లోనే ఆయన మన మీద ఎంతో ప్రేమ చూపించారు. ఆయన విదేశీయుల దేవుడు కాదండి, అందరి దేవుడు. అండ్ మనం పౌలు గారిని కూడా చూస్తే ఆయన ఎన్నో సమస్యలు కొట్టారు, కొరడాతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, జైల్లో వేశారు.
ఆయన మరణించేటప్పుడు కూడా, ఆయన తల నరుకుతున్నప్పుడు కూడా ఆయన నవ్వుతూ ఉన్నారంటండి. అంటే ఆయన నవ్వుతూ ఉన్నారంటండి. అంత ధైర్యం దేవుడు ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నారు. ఆయన చనిపోయినా కూడా మరణించిన లాభమే అని చెప్పి ఆయన చావుకు కూడా భయపడలేదు. ఎందుకంటే మరణించిన దేవుని దగ్గరికే వెళ్తాను అనేసి. మనం పేతురు గారిని కూడా చూస్తే ఆయన కూడా డినై చేశారు. ఏంటి, యేసు ప్రభు నాకు తెలియదు అని 3 సార్లు చెప్పారు. కానీ ఆయన కూడా హతసాక్షులు అయ్యారు దేవుని కోసం. మనం ఇంత పెద్ద వాటికి కాకపోయినా చిన్న చిన్న వాటికే మనం దేవుణ్ణి వదిలేస్తామని, లైక్ డినై చేస్తాం. ఎలా అంటే సండే ఖాళీగానే ఉంటావు కదా, సినిమాకి వెళ్దాం అని చెప్పి అంటే చర్చ్కి మానేసి సినిమాలకి వెళ్తాం. లైక్ చిన్న చిన్న వాటికి మనం డినై చేస్తాం, వద్దనేసి వదిలేస్తున్నాం. లైక్ మన ఫ్లెష్లీ డిజైర్స్ కోసం మనం విడిచిపెట్టేస్తున్నాం. మన లేజినెస్ వల్ల ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను లైక్ చిన్న చిన్న నొప్పులకి కూడా నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, నేను చర్చ్కి వెళ్ళను అని చాలాసార్లు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా కాకుండా మనం ఎలా ఉన్నా మన కోసం అంత త్యాగం చేసిన వారు, అంత శ్రమను పొందిన వారి కోసం మనం కొంచెం శ్రమ పడలేమా? అండ్ ఇంకో గొప్ప ఫెయిత్ఫుల్ గొప్ప ఫెయిత్ఫుల్ పర్సన్ ఎవరంటే మన యేసుక్రీస్తు వారే. ఆయన ఎంత స్ట్రెస్ పడ్డారు అంటే చెమట బ్లడ్ లాగా వచ్చిందంటండి. సిలువ మీద కార్చిన రక్తమే కాకుండా చెమట రూపంలో కార్చిన రక్తము కూడా బయటికి వచ్చిన అంత స్ట్రెస్ పడ్డారు దేవుని చిత్తం కోసం. అది నెరవేర్చడానికి ఆయన ఎలా మరణిస్తారో తెలుసు. ఆయనకి ఎంత స్ట్రెస్ ఆయన పొందుకున్నారు, ఎంత అవమానం, ఉమ్ము వేశారండి, కొట్టారు, చెంప మీద కొట్టారు, గెడ్డం పీకారు, మొహం మీద కొట్టి ఎవరు కొట్టారో చెప్పండి అని ఎగతాళి చేశారు, అవమానపరిచారు, కొరడాతో కొట్టారు, ముళ్ళ కిరీటాన్ని కూడా పెట్టి దాని మీద కూడా కొట్టారండి. అది మన డాక్టర్స్ కూడా చాలామంది వీడియోస్ చేశారండి. యేసు ప్రభు వారి సిలువ మరణానికి అయిన గాయాలు ఎంత డ్యామేజ్ చేస్తుంటే ఒక పర్సన్కి అనేసి, ఆయన పడిన కొరడా దెబ్బలకే 2000 కుట్లు పడేవంటండి. 2000 స్టిచ్చెస్ ఆయన పడిన కొరడా దెబ్బలకి. అసలు ఒకసారి సి సెక్షన్ అయితేనే బాడీ రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా. అలాంటిది మన కోసం 2000 స్టిచ్చెస్, అదొక కొరడా దెబ్బలకి మాత్రమేనండి. ఆయన పెట్టుకున్న ముళ్ళ కిరీటానికి కూడా స్కల్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది అనేసి చెప్పారండి. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా అలా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవ్వదంటండి, చాలా కష్టం అంట. అలాంటిది ఆ టైంలో కూడా ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటండి, ఆయన మనల్ని వారు చేసిన అందరినీ క్షమించమని దేవుణ్ణి అడిగారు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, క్షమించండి అనేసి. సో ఆ టైంలో కూడా ఆయన ప్రేమని ఎంతలా చూపించుకున్నారు అంటే, ఆయన ప్రేమకి సాటి రాదండి, ఏది సాటి రాదు, దేన్ని వెలకట్టలేము. ఆ టైంలో కూడా అంత ప్రేమను ఆయన మన కోసం చూపించారు. మన కోసం ఆయన బలయ్యారు, మన పాపాల కోసం ఆయన బలయ్యారు. ఈరోజు మనము కూడా దేవుని చిత్తం ఎంత కష్టమైనా కూడా దేవుడి చిత్తానికి మనం లోబడినట్లయితే మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎన్నో. ఆశీర్వాదం కోసమే కాదండి, ఎంకెంతో ఆనందంగా ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పని అది దేవుని చిత్తంలో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలానే మనం ఈరోజు చాలా టెన్షన్స్ పడుతూ ఉంటాం. అమ్మో నాకు ఇంత పెద్ద సమస్య, అంత పెద్ద సమస్య, ఆర్థికంగా సమస్య, ఫిజికల్గా సమస్య, మెంటల్గా సమస్య నేను ఎంతో ఎదుర్కొంటున్నానని అనుకుంటారండి. కానీ మనం ఆరాధించేది ఒక చెట్టును కాదండి, ఒక రాయిని కాదు, ఒక జంతువుని కాదండి, మనం లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు అండి. అండ్ మన యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే ఆయన సముద్రంలో నీటిని చేతులతో కొలిచారండి. మన సమస్యలు ఏ పాటివండి, ఆయన ఎంత చిన్నవి, దేవుడికి అసాధ్యం అంటూ ఏదైనా ఉందా? లైక్ ఏదైనా చేయగలిగే శక్తి ఆయనకుంది. ఒక్కసారి మీరు పడుతున్న భారం, వేదన అంతా నమ్మకంతో లైక్ ఫెయిత్ఫుల్గా ఆయన నా భారాలన్నీ తీసేస్తారు, నా భారాలన్నీ నా నుండి తొలగించేస్తారు, నా కుటుంబ శాపాన్ని నా నుండి తొలగిస్తారు, నాతోనే ఆ శాపం ముగించబడుతుంది అని మీరు కనుక నమ్మినట్టయితే, మీరు పడుతున్న వేదన, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నిటినీ ఆయనకి కనుక మీరు అప్పచెప్పినట్లయితే
ఆయన మిమ్మల్ని ఇంకా తేలికపరుస్తారండి. ఆ బాధలన్నిటినీ ఆయన తీసుకొని మీ జీవితాన్ని అంతా ఆయన మారుస్తారండి. ఒకసారి ఆయన చేతికి మీరు అన్నీ అప్పజెప్పినట్లయితే మీ జీవితాన్ని ఆయన గొప్పగా మారుస్తారండి. ఎప్పుడూ లేనంత పీస్గా, ఎప్పుడూ లేనంత ఆనందంగా మనం ఉండగలుగుతాం. అది మన దేవుడి ప్రెజెన్స్ మనలో ఉన్నట్టయితే మనం దేనికి భయపడం, దేనికి స్ట్రెస్ మనకి రాదు. ఎంతో పీస్ఫుల్గా ఉంటుందండి. దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుని ప్రేమ కూడా మీరు అట్లానే చూడగలుగుతారు. దేవుని గొప్ప కృపని, మేలుని, ప్రేమను అలానే మనం చూడగలుగుతాం. మీరు అంతే ఫెయిత్ఫుల్గా మీరు అడిగిన దానికి డౌట్ పడకుండా మీరు కనుక ఆయన్ని విశ్వసించినట్లయితే గొప్ప మేలులు, మీరు అడిగిన ప్రార్థనలన్నిటికీ జవాబుని మీరు పొందుకోగలుగుతారు. మీరు అడిగిన వాటికి మీరు విశ్వాసంగా, అంత ఫెయిత్ఫుల్గా, డౌట్ పడకుండా మీరు ఉన్నట్లయితే దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగిస్తారు. మీకు దేవుడు గొప్ప సమాధానాన్ని మీకు దయచేస్తారు. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా స్పిరిచువల్ లైఫ్ గురించి మీరు కనుక ప్రార్థన చేసినట్లయితే, ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది, మెన్ షుడ్ నాట్ లివ్ ఆన్ బ్రెడ్ అలోన్. శరీర పోషకాలతోనే మనం జీవించడమే కాకుండా మనం స్పిరిచువల్ లైఫ్ని కూడా మనం అంతే హెల్దీగా ఉంచుకోవాలి. సో మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు మనం స్పిరిచువల్ లైఫ్ను కూడా మనం ప్రేయర్లో పెట్టుకున్నట్టయితే దేవుడికి అది ఇష్టమైన ప్రార్థన. స్పిరిచువల్ లైఫ్ నాది ఇంకా బెటర్ అవ్వాలి, నేను ఇంకా స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, నన్ను మీ హోలీ స్పిరిట్తో నింపండి, మీ ప్రెజెన్స్ని నాకు తెలియాలి, మీ ప్రెజెన్స్ నాకు తెలియాలి, మీరు నాలో ఉండాలి, మీ గ్లోరీ నాలో ఉండాలి అని మీరు కనుక ప్రార్థన చేసుకున్నట్టయితే అది ఆయనకి ఇష్టమైన ప్రార్థన. మనం ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటామో అది ఆయనకి ఇష్టమైనది. మనం ఫ్లెష్లీ డిజైర్స్ కూడా ఆయన మనకి ఇస్తారు. మనం ఫ్లెష్లీ మనకి ఈ ఆర్థికంగా ఇది కావాలి అని, హెల్త్ పరంగా మనకి ఇది కావాలి అని ఆయన చేస్తారు. కానీ మనం స్పిరిచువల్గా ఆయన వేడుకుంటున్నప్పుడు ఆయనకి అది ఇష్టమైన ప్రార్థన. ఈసారి మనం స్పిరిచువల్ లైఫ్ని కూడా మన ప్రార్థనలో పెట్టుకున్నాం. సో అది ఆయనకి ఇష్టకరమైన ప్రార్థనలుగా ఉంటాయి. నేను ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నేను ఆశపడుతున్నాను. మీరు ప్రార్థించిన వాటికి సమాధానం మీరు పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. యేసు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత. ప్రైజ్ ది లార్డ్.